హాయ్ వర్స్ మనకి ఇప్పటి వరకు రైతు బంధు అయితే ఇవ్వడం జరిగింది. అయితే రైతు భరోసా అనేది నెక్స్ట్ సీజన్‌కి నేమ్ మార్చుతూ తీసుకురావడం జరుగుతుంది. అందులో 6 మార్పులు చేసినట్లు మనకి నిన్న న్యూస్ కూడా విడుదల చేయడం జరిగింది. ఆ భారీగా వచ్చిన కొత్త రూల్స్ ఏంటి? సో, ఇవన్నీ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలామంది మన వీడియో చూస్తున్నారు గానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. అలా చేస్తేనే చాలామందికి వీడియో రీచ్ అవుతుంది. ఇప్పుడు మనకి రైతు బంధు కట్టుకు సంబంధించిన వివరాలు చూసినట్లయితే మనకి కాంగ్రెస్ 100 రోజుల పరిపాలనలో భాగంగా రేవంత్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్‌లో మనకి ఈ రైతు భరోసాపై రానున్న రోజుల్లో కొన్ని కీలక మార్పులు చేయబోతున్నట్టు కూడా చెప్పడం జరిగింది. అయితే అందులో మొదటగా చూసుకున్నట్లయితే గుట్టలకి ఏదైతే ఉందిగా ఇప్పటివరకు ఆ రైతు భరోసా వస్తుంది రైతు బంధు దాన్ని ఖచ్చితంగా కట్ చేస్తాము. అంటే గతంలో రైతు బంధు ఏందంటే గుట్టలకు ఇచ్చారు. ఆ గుట్టలకంతా ఇప్పుడు ఈసారి ప్రక్షాళన చేసి మళ్ళీ రాకుండా చేస్తాము. అదేవిధంగా ఇంకొకటేందంటే ప్లాట్స్ కూడా రైతు బంధు ఇవ్వము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే గుట్టలకి, ప్లాట్స్‌కి అంటే ప్లాట్ల భూమికి చేసిన వాటికి కూడా రైతు బంధు వస్తుంది. ఎందుకంటే చాలా వరకు ప్లాట్స్ చేసి ఆ అగ్రికల్చర్ భూమి నాన్ అగ్రికల్చర్‌గా మార్చలేదు. దానివల్ల ఏమైతుంది అగ్రికల్చర్‌గా ఏదైతే కలిగి ఉన్న భూమి ఉందిగా సో, వారికి రావడం జరుగుతుంది. కొంతమందికి రోడ్లకి వెళ్ళిన భూమికి కూడా రైతు బంధు వస్తుందని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఈ విషయాల గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక సర్వే నెంబర్‌లో కొంత ఎగ్జాంపుల్ ఒక 50 ఎకరాలు ఉండాలి సర్వే నెంబర్‌లో. కానీ రిజిస్ట్రేషన్ మాత్రం 60 ఎకరాల వరకు ఉండడం. 10 ఎకరాలు ఎక్కువ ఏమైతుంది డబుల్ రిజిస్ట్రేషన్ గాని ఏదో కలిగి ఉంటున్నాయి. అట్లా ఏమైతుందంటే రైతు బంధు వృధా అవుతుంది. సో, ఇది వాస్తవానికి ఇలాంటి అంశాల గురించి మాట్లాడడం చాలా కరెక్ట్ పద్ధతి అని చెప్పుకోవచ్చు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఇలా ప్రక్షాళన చేసి రైతు బంధు ఇస్తే ప్రతి ఒక్కరికి డబ్బులు రీచ్ అవుతాయి. ఫర్దర్‌గా నెక్స్ట్ ఇంకా మిగిలిన బడ్జెట్ తోటి సబ్సిడీలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని కూడా మనకి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా భూ ప్రక్షాళన చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే గతంలో మనకి ధరణికి ఎక్కినప్పుడు భూ ప్రక్షాళన అయితే చేయలేదు. ఇష్టానుసారంగా ఎక్కిచ్చారు. దాంట్లో అవకతవకలు జరిగాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే 10 ఎకరాల లోపు ఎవరైతే ఉంటారో సో, 10 ఎకరాల లోపు రైతు బంధు ఇస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. చూద్దాం ఆ రైతు బంధు 10 ఎకరాల లోపు ఇస్తారో లేదో. అంటే ఒకవేళ కొంతమంది ఏమంటున్నారంటే 5 ఎకరాలే అంటున్నారు. కానీ 10 ఎకరాల వరకు పెడితే బాగుంటుంది. 10 ఎకరాల వరకు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు చెప్తున్నారు. సో, ఇప్పటివరకు తెలంగాణలో 70 లక్షల మంది లబ్ధిదారులున్నారు. దీంట్లో ఎంతవరకు కట్ చేస్తారో చూద్దాం నెక్స్ట్. ఇది మొత్తానికైతే రైతు బంధుకు సంబంధించి ఇప్పటివరకు 10 ఎకరాల లోపు పెట్టాలి. అదేవిధంగా ఇవన్నీ రూపకల్పన చేసి నెక్స్ట్ ఈ రైతు భరోసా నెక్స్ట్ సీజన్‌కి ఎకరానికి 7,500 చొప్పున ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. నచ్చితే లైక్ చేయండి. డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.